నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆర్డీఓగా పనిచేస్తున్న మాధవి 24 గంటల్లోనే తన బదిలీ నిలుపుకున్నారు. అచ్చంపేట డివిజన్ ఆర్డీఓ మాధవి బదిలీ కావడంతో పలువురు అంబేద్కర్ విగ్రహం వద్ద టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. 2 ఏళ్ల నుంచి ఆర్డీఓగా విధులు కొనసాగిస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో బాధపడిన పలువురు సంబరాలు జరిపారు. ఆమెను బదిలీ చేస్తున్నట్టు ఈ నెల 22న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె స్థానంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఏ యాదగిరికి అవకాశం ఇచ్చారు. 23న ఆయన విధుల్లో చేరేందుకు అచ్చంపేట కార్యాలయానికి వస్తే బాధ్యతలు ఇవ్వకుండా ఆర్డీఓ మాధవి ఆయన్ని తిరిగి పంపించిన విషయం చర్చనీయాంశంగా మారింది. తిరిగి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆర్డీఓ యాదగిరి జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. అచ్చంపేటలో పలు వివాదాలకు కారణమవుతున్న ఆర్డీఓ మాధవికి తాకీదులు ఇచ్చిన కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించిన సందర్భాల్లో కోర్టుకు జరిమానా కట్టిన కేసులు కూడా ఉన్నాయి. అధికార పార్టీ నేతల అండతో ఉన్నతాధికారులకు ఒత్తిడి పెంచి తన బదిలీ నిలుపుకోవడంపై రెవెన్యూ వర్గాలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఆర్డీఓ బదిలీ నిలుపుదల వెనుక అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత ఉన్నట్టు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్క చేయకుండా రాజకీయ అండతో తిరిగి అచ్చంపేట ఆర్డీఓగా తన ప్రయత్నాలు సఫలం కావడంతో ఆర్డీఓ బాధితులు ఆందోళన చెందుతున్నారు. అచ్చంపేట ఆర్డీఓ మాధవిపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు బదిలీ చేసిన ఏజెన్సీ గ్రామాలపై ఎందుకు ఆసక్తి చూపుతుందనని పలువురు బాధితులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో అక్రమాలు అనేది తీరా పద్ధతిగా మారడం జరిగింది. ఈ యొక్క రెవెన్యూ శాఖలో అక్రమాలు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు ఉండడం వల్ల ఆర్డీఓ కె మాధవి గారు తన ఇష్టానుసారంగా ఆర్డర్లు ఇవ్వడం, రైతులను మోసం చేసుకుంటూ ఒకరి భూమి ఒకరికి బదలాయింపు చేయడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని గతంలో అనేక సార్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈ అక్రమాలపై అనేక ఫిర్యాదులు ఇచ్చినా ఇక్కడ పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయిన లోకేష్ కుమార్ గారికి మరియు CCLA డైరెక్టర్ మకరందన్ సార్కి వివిధ రూపాలలో మేము ఫిర్యాదు చేసినప్పటికీ మొన్న 21 తారీఖు నాడు విచారణ పూర్తి చేసి ఆ ఫిర్యాదుల మీద 22 తారీఖు నాడు ఒక జీవోని జారీ చేయడం జరిగింది. ఆ జీవోలో కొణిదేల మాధవిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్కి బదలాయించుకుంటూ నాగర్ కర్నూలు జిల్లా పాలమూరు రంగారెడ్డి భూసేకరణ పథకానికి బదలాయింపు చేసిండ్రు. 22 తారీఖు నాడుకు బదలాయింపు జరిగినప్పటికీ ఈరోజు అనగా ఇంకా 4 రోజుల సమయం వరకు ఆమె యొక్క సీటుని ఆర్డీఓ సీటుని నాకే సొంతం ఈ అచ్చంపేట, నేను ఇక్కడ ఏం చేసినా జరుగుతుంది అనే భ్రమలో ఆమె వ్యవహరిస్తున్న శైలిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా పై అధికారుల ఆర్డర్ కాపీలను కానీ ఆదేశాలను కానీ పాటించని ఆర్డీఓని వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇదే విధంగా కొనసాగిస్తే, ఈ అధికారులు ఇక్కడనే కొనసాగిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమ కార్యాచరణని తెలుపుతామని తెలియపరుస్తున్నాం.